మొక్కలు నాటుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పర్యావరణ రహిత కార్యక్రమం నిర్వహించారు. గోకవరం గ్రామస్తుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మనిషి జీవనంలో ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రస్తుత కాలంలో తినే ఆహారం మొదలుకొని గాలి వరకు అన్నీ కల్తీ అవుతున్నాయన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మన ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందగలమన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నుండి శ్రీనివాసరెడ్డి స్వచ్ఛందంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మంచి ఉద్దేశాన్ని గుర్తించిన స్థానిక కూటమి నాయకులు ఆయనకు మద్దతు తెలపడమే కాకుండా స్వయంగా కార్యక్రమంలో పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు. ప్రజా ప్రయోజనం కోరి చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ తాను ముందుంటానని, ప్రజలకు మంచి జరిగే పనుల్లో తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీనివాసరెడ్డి గోకవరం గ్రామానికి చెందిన వ్యక్తి. నేను ఈరోజు గోకవరం గ్రామంలో పర్యావరణం అనే ఒక మంచి కాన్సెప్ట్ ఉద్దేశంతో మేము నర్సరీ నుండి మొక్కలు తెప్పించాం. ఈ మాకు దగ్గరలో సూదుకొండ నర్సరీ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. అక్కడి నుంచి మేము ఫ్రీగానే మాకు వాళ్ళు 120 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇది గ్రామంలో ఉన్న ప్రజల చేత మోటివేట్ చేయించి వాళ్ళందరి చేత మేము ఈ మొక్కల్ని డిస్ప్లే చేసి వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకంగానే 30 మొక్కల వరకు మేము పంచడం జరిగింది. ఇది కంటిన్యూస్లీ ప్రాసెస్. నిజంగా మనం అందరం ఆలోచించవలసింది, ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరం, ఈ ఆక్సిజన్ అనేది ఎలా వస్తుంది, మనకి చెట్ల ద్వారా వస్తుంది. మనం ఈరోజు వాతావరణంలో పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, వాహనాలు ఒకటి, పరిశ్రమలు ఒకటి, మురికి వాళ్ళు, ఇలాంటి డ్రైనేజ్ వ్యవస్థ ఎన్నిటిని మనం పరిశుద్ధి చేసుకుంటూ మన అవసరాల కోసం మనం కాలుష్యం చేసుకుంటాం, తప్పలేదు. దాన్ని మనం ఏం చేయలేం. కానీ చాలా వరకు ప్రతి ఇంటి పెరట్లోని చెట్లు ఉండి మన చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఇంట్లోని మట్టి లేకుండా మనం మొత్తం పూర్తిగా గచ్చులు చేసుకున్నాం. వీధులంతా కూడా గచ్చులు చేస్తాం. ఎక్కడా కూడా నేల లేకుండా చేసుకుంటున్నాం. కనీసం ఈ చెరుగట్ల వారా లేదా ఇంకో చోట ఇలాగా మనం మొక్కల్ని మనం పరిరక్షణ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కాన్సెప్ట్ తీసుకోండి. ఇది ఒక ఉద్యమం అనుకుంటే ఇంకా మంచిది. హరిత విప్లవం అంటారు చూడండి, అది మాటలతో కాకుండా చేతలతో చూపిద్దాం. మీకు ఇంకా ఎవరైనా ఇంకా ముందుకు వస్తారంటే నాతో సంప్రదించండి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మనకి గవర్నమెంట్ కూడా మంచి సహకారం అవుతుంది. ఇక్కడ చాలా మంది తెలియదు అసలు మొక్కలు తేవాలంటే డబ్బులు తేవాలేమో అని చాలా మంది వెళ్ళిపోతారు. నిజంగా మేము ఫ్రీగా తెచ్చాం. ఒక రకంగా గవర్నమెంట్ అక్కడ ఫ్రీగా ఇస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఫారెస్ట్ మినిస్టర్. అక్కడ వాళ్ళు చెప్పారు నాకు, గార్డు గారే, ఏమండి మన పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మొక్కలు కూడా అక్కడ మట్టితోటి విత్తనాలు తయారు చేసి, అదే మట్టి ఉండలు చేస్తున్నారు అన్నమాట. మధ్యలో విత్తనం పెట్టేసి మట్టి ఉండలు చేస్తున్నారు. వీటిని అన్నింటినీ మేము ఇప్పుడు ఫారెస్ట్లో చల్లుతామండి. ఎన్ఆర్జీసీ అనే ఒక కార్యక్రమం ద్వారా ఇది జరుగుతుందండి. ఇది చాలా ఫండింగ్ ఖర్చు పెడుతున్నారు పర్యావరణానికి. అంటే దీంట్లో నిజంగా మీరు వెళ్ళినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే మంచి ప్రోగ్రాం చేస్తున్నారు మీరు, ఒక సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రాం చేస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని అభిమానించడం చెప్పినందుకు మాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఇవాళ మాకు నిజంగా సంతోషం కలిగింది. అలాగే నేను అందరినీ కలిపి మోటివేట్ చేసుకుంటూ మా ఊరి గ్రూపుల్లోనే సెండ్ చేసాం. ఇలాగ పలానా రోజుని, ఇదే రోజుని 7వ తారీఖు 7 నెల 2026 ఇలాగా మొక్కల మెమరీ ఉంది, మీరు అందరూ పాల్గొనండి, ఒక్కొక్క మొక్క నాటండి చాలు అని మేము ఇచ్చిన పిలుపుని ప్రజలు బాగా స్వీకరించారు. దీన్ని ముందు ఇంకా బాగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.